పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ. అయితే సమ్మర్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ సమ్మర్లో మనం స్కిన్ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి, అందరికీ వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్, ఆయిలీ స్కిన్, సన్ ట్యాన్ అండ్ పింపుల్స్. దీనికి నేను చెప్పేవి హెల్తీగా అండ్ ఎఫెక్టివ్గా ఉండే రెమెడీస్ చెప్తాను, అలాగే స్కిన్ కేర్ రొటీన్ కూడా చెప్తాను. అందరూ ఫాలో అవ్వండి. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు సమ్మర్లో మనకి ఎక్సెస్ ఆయిల్ వస్తూ ఉంటుంది, అలాగే పింపుల్స్ అవన్నీ వస్తే స్వెట్ కూడా వస్తుంది కదా. దీనికి మనం క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ నైట్ క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది. అయితే చాలామందికి టైం ఉండక కనీసం మార్నింగ్ టైం అన్నా క్లెన్జింగ్ చేసుకోవడం అన్నది మంచిది, లేదా ఫేస్ వాష్ అన్నా యూస్ చేయొచ్చు మనం. నేనైతే ఇప్పుడు నేచర్స్ వాళ్ళది క్లెన్జింగ్ మిల్క్ అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మనం ఫేస్ వాష్ అయితే చేసి, డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు కొంచెం మనం చేతులు అయితే వేసుకుందాం. ఇలాగా ఇది మరీ వాటర్గా ఉండదు, అలానే మరీ క్రీమ్ బేస్లో ఉండదు, ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ముందు కొంచెం ఫేస్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి, అంటే నార్మల్ వాటర్ వాష్ చేసుకొని అప్పుడు మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలాగా జెంటిల్ మసాజ్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ బాగా కాకుండా జెంటిల్గా ఇలా సాఫ్ట్గా మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక 2 minutes పాటు మనం చేసుకోవాలి క్లెన్జింగ్. ఇలా లైట్ మసాజ్, ఓన్లీ రౌండ్ సర్కిల్స్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఫేస్ వాష్ అయితే చేస్తాను కదా, మనం ఇలాగ నాప్కిన్తో కానీ టవల్తో కానీ జస్ట్ ట్యాప్ చేయాలన్నమాట. ఇలా రబ్ చేసేసి తుడిచేసుకోకూడదు, జస్ట్ ట్యాప్ చేయాలి. క్లెన్జింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకునే ముందు ఫస్ట్ నేను డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి క్లెన్జింగ్ ఏంటనేది చూపించాను కదా, న్యాచురల్స్లో తీసుకోమన్నాను. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మనం సెటాఫిల్లో క్లెన్జింగ్ ఉంటుంది, అది బాగుంటుంది. లేదా ఫేస్ వాష్ కూడా యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా న్యాచురల్స్లోనే కావాలనుకుంటే నీమ్ అండ్ అలోవెరా ఫేస్ వాష్ ఉంటుంది, అది బాగుంటుంది. లేకపోతే ప్లమ్ వాళ్ళది గ్రీన్ ట్రీ ఫేస్ వాష్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే డాట్ అండ్ కీలో జెల్ బేస్ ఫేస్ వాష్ కూడా ఉంటుంది, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి లైట్గా ఉంటుంది, అంటే ఎక్కువ గ్రీజీగా ఉండకుండా లైట్గా ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము, అందులో నేను బ్రూ కంపెనీ వాళ్ళది కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కాఫీ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కాఫీ పౌడర్ 2 rupees ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ఫుల్ ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను పెరుగు అయితే వేసుకొని ఒక 2 spoons వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని స్క్రబ్లా తయారు చేసుకోవాలి. ఇలా హోమ్ రెమెడీ చెప్తున్నాను. ఇదైతే మీకు కావాలంటే క్రీమ్స్, బయట స్క్రబ్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అయితే నేను స్క్రబ్లా ఫేస్ మీద యూజ్ చేసుకుంటాను అనమాట. అయితే మీకు ఈ హోమ్ రెమెడీ చెప్పాను కదా, ఇందులో మనం పెరుగును కాఫీ పౌడర్ వేసుకొని అయితే తయారు చేసుకున్నాం దీన్ని. ఇప్పుడు మరి చాలామందికి ఇదైతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పెరుగు వేసుకోవాలి, అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం పాలు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని కొంచెం చేతిలో వేసుకుంటున్నాను. ఇదైతే ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. స్మూత్గా స్క్రబ్లా, అంటే ఇది కొంచెం పింపుల్స్ ఉన్న మనం యూస్ చేసుకుంటే బాగా రిజల్ట్ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదైనా కానీ మనం మైల్డ్ స్క్రబ్ తీసుకోవడం మంచిది, ఎక్కువగా బర్గగా ఉన్న స్క్రబ్ తీసుకోకూడదు అనమాట. ఇది మొత్తం ఫేస్ అంతా మనం అప్లై చేసుకొని, ఇది కూడా మనం ఒక 2 minutes పాటు చేసుకుంటే మైల్డ్ స్క్రబ్గా స్లోగా మూమెంట్స్ ఇచ్చుకోవాలన్నమాట. సర్కిల్ మూమెంట్స్ మైల్డ్గా చేసుకోవాలి. మొత్తం ఫేస్ 10 minutes పాటు చేసుకోవాలి ఇలా సర్కిల్స్. మీరు ఆపోజిట్ ఇలా చేయకూడదు, కిందకి ఇలా సర్కిల్స్ పైకి చేసుకోవాలన్నమాట. స్కిన్ టైట్ అవుతుంది మనకి. దీనివల్ల ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. ఫేస్ వాష్ చేసేసుకుందాం 2 minutes తర్వాత. మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకున్నాము. మళ్ళీ నాప్కిన్తో కానీ టవల్తో కానీ జస్ట్ ఇలా తుడుచుకోవాలి. ఇప్పుడు నేనైతే మీకు హోమ్ రెమెడీ చెప్పాను కదా, అలా హోమ్ రెమెడీ చేసుకునే టైం లేని వాళ్ళు ఉంటే కనుక మనకి కాస్మో ప్రోడక్ట్లో స్క్రబ్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి స్క్రబ్స్లో,
కాకపోతే నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తాను, ఎందుకంటే ఇందులో స్క్రబ్ చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి స్కిన్ ఏ డ్యామేజ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్తో స్క్రబ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ వీక్లీ 1 or 2 times మాత్రమే యూస్ చేయాలి, ఎక్కువ టైమ్స్ యూస్ చేయకూడదు. హోమ్ రెమెడీ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ప్రోడక్ట్ తీసుకురన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ 3లోకి అయితే వెళ్ళిపోతాం. కాస్మో ప్రోడక్ట్లో మీకు స్క్రబ్ ఉంటుంది, లేదు అనుకుంటే ఇలా ఎవర్ యూత్లో కూడా స్క్రబ్ ఉంటుంది, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇవి రెండు కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తాయి. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి అంటే, మనం ఎంత సమ్మర్ అయినా కూడా మాయిశ్చరైజర్ అన్నది యూస్ చేయాలి కన్ఫామ్గా. అంటే ఒకవేళ నాకు ఆయిలీ వచ్చేస్తుంది, మాయిశ్చరైజర్ ఇష్టం లేదు అనుకుంటే జెల్ బేస్డ్ తీసుకొని యూస్ చేసుకోవడం మంచిది. అలోవెరా జెల్ అన్నది బెస్ట్, స్కిన్కి బాగుంటుంది, మనకి కూల్గా ఉంటుంది. కానీ చాలామందికి అలోవెరా జెల్ అన్నది పడదు, బ్లాక్ వచ్చేస్తుంది అని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళు వేరే ఏమన్నా ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు. నేనైతే పర్టికులర్గా డాట్ అండ్ కీ వాళ్ళది ఇదేంటి 72 HR హైడ్రేటింగ్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తాను. ఎందుకు అంటే ఇది చాలా లైట్ వెయిట్గా, మనకి గ్రీజీగా ఉండకుండా చాలా బాగుంటుంది. నేనైతే ఫేస్కి ఇదే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దీన్ని యూస్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇది జెల్ బేస్లోనే ఉంటుంది, మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఆయిలీగా అలా ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. డాట్స్లో అప్లై చేసుకొని యూస్ చేసుకోవాలి. నార్మల్గా ఇలా డాట్స్లో పెట్టుకున్నాక స్కిన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్కిన్ అంతా అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఇది సెట్. ఇదే ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనుకోండి, నార్మల్ ఆయిలీ ఫ్రీ ఉన్న మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవాలి, లేకపోతే హైలరానిక్ ఉన్న మాయిశ్చరైజర్స్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి సెటఫిల్ ఒకటి ఉంది, డర్మా ఒకటి ఉంది, నివ్యా, ఈ 3 లేదా ఇప్పుడు నేను వాడిన డాట్ అండ్ కీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ప్లమ్ గ్రీన్ టీ ఆయిల్ మాయిశ్చరైజర్ కానీ, లేకపోతే సెటాఫిల్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, ఈ రెండింటిలో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో మీరు ఏదైనా చూసుకోవచ్చు. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇవి బాగుంటాయి. ఇప్పుడు స్టెప్ 4 ఏంటి అంటే సన్ స్క్రీన్ ఈజ్ ద హీరో ఆఫ్ సమ్మర్ మనకి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ సమ్మర్లో సన్ స్క్రీన్ లేకుండా బయటికి వెళ్ళామంటే స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతుంది కన్ఫామ్గా. సన్ స్క్రీన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేనైతే నా స్కిన్ టోన్ తగ్గట్టు లాక్మీ వాళ్ళది సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట, అంటే మనకి మేకప్ లుక్ కూడా వస్తుంది. మీరు నార్మల్ సన్ స్క్రీన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, కాకపోతే అందులో 50+++ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకుందాం. ఫస్ట్ ఇలా హ్యాండ్ మీద తీసుకొని, టింటెడ్ అని చెప్పాను కదా ఆల్రెడీ, అందుకే ఈ కలర్లో ఉంది, కొంచెం ఫౌండేషన్ లుక్లా వస్తుంది అనమాట మనకి. ఇది ఫేస్కి చాలా బాగా కనిపిస్తుంది. ఇది సేమ్ అంతే, డాట్స్లా పెట్టుకొని ఆల్రెడీ మనం మాయిశ్చరైజర్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలాగే కొంచెం థిక్ లేయర్లోనే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే సన్ స్క్రీన్ కదా. మనకి ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, ఇలా ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంది, మనకి ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు, అలా అని మనకి రాసుకోలేనట్టు ఉండదు, బాగుంటుంది. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏ సన్ స్క్రీన్ యూస్ చేయాలి అంటే కనుక, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నాన్ గ్రీజీ మ్యాటీ ఫినిష్ ఉండేలా సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఒకటి డాక్టర్ షేతాస్, ఒకటి నెక్స్ట్ ఏమో లే షీల్డ్, అది చాలా బాగుంటుంది. అండ్ ఆయిలీనెస్ అసలు ఉండదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది లే షీల్డ్ అయితే. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ 180తో పోల్చుకుంటే. ఇది మిగతావి అయితే బాగుంటుంది. డాక్టర్ షేతాస్ ఒకటి, డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ అనమాట, ఇవి బాగుంటాయి. ఇవి 2 యూస్ చేసుకోవచ్చు. డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే మినిమలిస్ట్ సన్ స్క్రీన్ ఒకటి, నెక్స్ట్ సెటాఫిల్ ఒకటి, ఇంకోటి మామా ఎర్త్. ఈ వీటిలో ఏం యూస్ చేసుకున్నా బాగుంటాయి, ఎందుకంటే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ
అండ్ అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటాయి అనమాట. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే సన్ స్క్రీన్ కన్ఫామ్గా బయటకు వెళ్ళినప్పుడు అయితే యూజ్ చేసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళి ఎక్కువసేపు ఉంటాను అనుకుంటే ఒక 2-3 అవర్స్కి ఒకసారి యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది అన్నమాట. ఇలా సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా పౌడర్ కానీ కాంపాక్ట్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం మేకప్ వేసుకోక్కర్లేకుండా కావాలి అనుకుంటే టింటెడ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఏదన్నా అమ్మాయిలు అయితే లిప్స్టిక్ లాంటివి వేసుకొని బయటకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడతో మన డే రొటీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ రొటీన్ అన్నది ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా మంది నైట్ కేర్ రొటీన్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ నార్మల్ టైమ్స్లో ఎలా ఉన్నా సమ్మర్లో మాత్రం డే అంతా మనం బయట తిరిగి రావడము లేకపోతే స్వెట్లో ఉండడం అలా జరుగుతుంది. కాబట్టి నైట్ స్కిన్ కేర్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నైట్ స్కిన్ కేర్లో ఫస్ట్ మనం చేయాల్సింది, మార్నింగ్ మీరు యూజ్ చేసి ఫేస్ వాష్ కానీ లేకపోతే క్లెన్జింగ్ మిల్క్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో మనం ముందు ఫేస్ వాష్ అన్నది చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 ఏంటంటే అలోవెరా జెల్ అన్నది మనం అప్లై చేసుకోవడం వల్ల స్కిన్కి చాలా కూలింగ్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ చెప్పానుగా కొంతమందికి అలోవెరా జెల్ అన్నది పడదు, బ్లాక్ అయిపోతాము అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మనకి నైట్ క్రీమ్ ఏది ఇష్టమైతే అది రాసుకోవచ్చు. నేనైతే పపాయ నైట్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది పపాయ నైట్ క్రీమ్ చాలా బాగుంది. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు, డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి అయితే బాగా సూట్ అవుతుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్తో మనకి స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలన్నది నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎలా ఉందో క్రీమ్ తెలుస్తుంది. ఇది క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. మనకి స్మెల్ కూడా సేమ్ పపాయ స్మెల్ వస్తుంది. క్రీమ్ చాలా బాగుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఇలా అప్లై చేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడే కదా మీకు సన్ స్క్రీన్ అవన్నీ అప్లై చేసి చూపించాను, అందుకే నేను ఇంక ఫేస్ మీద రాయట్లేదు, హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట. ఇది నైట్ అప్లై చేసుకొని మనం అలా వదిలేయాలి. ఇప్పుడు పపాయ క్రీమ్ ఎలా అప్లై చేయాలన్నది చూపించాను కదా, ఇది డ్రై టు నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఇది యూజ్ చేసిన తర్వాత కొంతసేపు ఒక పావు గంట ఆగిన తర్వాత మళ్ళీ విటమిన్ సి ఆయిల్ రాసుకోవాలి. నైట్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం అలా కావాలంటే స్కిన్ వదిలేసి మళ్ళీ మార్నింగ్ డే రొటీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక సి సిరం రాసుకోవాలి, విటమిన్ సి సిరం. విటమిన్ సి సిరం రాసుకోవడం వల్ల ఫేస్ ట్యాన్ ఉండదు, అలాగే ఫ్రెష్ లుక్ వస్తుంది, గ్లోయింగ్ వస్తుంది అనమాట. నేనైతే విటమిన్ సి సిరము మన ఇష్టం యూజ్ చేసుకోవడం చేసుకోకపోవడం, కాకపోతే సిరం యూజ్ చేసుకోవడం వల్ల ఫేస్ ట్యాన్ అయితే ఉండదు. డాట్ అండ్ కీలో విటమిన్ సి సిరం అనమాట. ఇది నా దగ్గర శాంపుల్ బాటిల్ ఉంది, పెద్ద బాటిల్ అయిపోయింది, శాంపుల్ బాటిల్ అనమాట. ఇది కొంచెం ఇలా వేసుకొని ఒక డ్రాప్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది కూడా గ్రీజీగా ఉండకుండా చూడండి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయిందో. ఫినిషింగ్ కూడా లైట్గా ఉంటుంది. ఇలా అప్లై చేసుకొని మనం ఫేస్ మీద అప్లై చేసుకొని మార్నింగ్ వరకు ఉంచేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డే రొటీన్ కామన్గా చేసుకోవచ్చు. ఓకే, ఇదండి మనం స్కిన్కి చేసుకోవాల్సిన స్కిన్ కేర్ రొటీన్ అనమాట, సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్. ఇంకా మీకు అదర్ టిప్స్ ఏంటంటే మనం డైలీ ఖచ్చితంగా 3 లీటర్స్ వాటర్ అయితే కన్ఫర్మ్ తాగాలి. అలాగే మనం ఫ్రూట్స్ కుకుంబర్ కానీ లేకపోతే వాటర్ మెలాను ఇలాంటివి తినడం వల్ల న్యాచురల్గా హైడ్రేట్ అవుతుంది బాడీ కూడా. వీలైనంత వరకు హెవీ మేకప్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే పోర్స్ అవి బ్లాక్ అవ్వడం వల్ల పింపుల్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బయటకు వెళ్ళినప్పుడు కన్ఫామ్గా సన్ గ్లాసెస్ కానీ స్కార్ఫ్ కానీ లేకపోతే అంబ్రెల్లా కానీ ఇవి క్యారీ చేయడం చాలా మంచిది. లేకపోతే మనకి అవసరం లేనంత వరకు ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది అన్నమాట. సో ఈ సింపుల్ సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. అయితే ఈ ఫాలో అవ్వడం వల్ల మనం ట్యాన్కి అండ్ అలాగే పింపుల్స్కి బై బై చెప్పేయవచ్చు. మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీకు ఇంకేమైనా ప్రొడక్ట్స్ గురించి మీ స్కిన్ టైప్ గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అన్నది ఇస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్కిన్ కేర్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.